నమస్తే. ప్రజెంట్ మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. నగర సమస్యలపై జిహెచ్ఎంసీ ఆఫీస్లో అంటే సమస్యలను నిలదీసేందుకు ఇక్కడ కలవడానికి బీజేపీ నాయకులు వస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో మాట్లాడదాం. మనతో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు ఉన్నారు. అన్న, ఏంది సమస్యలు ఏమున్నాయి అసలు నగరంలో? ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి మా జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లిబర్టీ దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మరి లోపలికి పోకుండా పోలీసులు మా యొక్క బీజేపీ యువమోర్చా కార్యకర్తలని అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకు ఈ విషయం అంటా ఉంటారు అంటే, ఈరోజు ఎన్నో సమస్యలు ఈరోజు భాగ్యనగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు విద్యుత్ అంధకారంలో ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అంధకారంలో బతుకుతా ఉన్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఈరోజు డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ కానివ్వండి, అలాగే నీళ్ళకు సంబంధించినటువంటి కానివ్వండి, స్ట్రీట్ లైట్స్, అలాగే చాలా యొక్క సమస్యలు ఈరోజు భాగ్యనగరంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు అదే సమస్యపై ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఈరోజు పోలీసులు అడ్డుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు చేత కాకపోతే దయచేసి మీరు తప్పుకోండి. ఈరోజు మీరు తప్పుకోకపోతే తప్పకుండా ప్రజలందరూ కూడా మీ పైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎంత వ్యతిరేక అసలు ఈరోజు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని ఈరోజు కేవలం ఒక 1.5 year లో ఎదుర్కోవడం జరుగుతా ఉంది. అంటే మెయిన్ గా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నిధులన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులలో యాడ్ అయినాయి. ఎందుకు మరి ఆ జిహెచ్ఎంసీ నిధులను విడుదల చేస్తలేరు? అదే ప్రశ్నించడానికి వస్తే, అదే రిప్రజెంట్ చేయడానికి వస్తే ఈరోజు కమిషనర్ గారు మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు వందలాది మంది బీజేపీ కార్యకర్తలని ఈరోజు బయటనే అడ్డుకొని ఈరోజు ఈ విధంగా పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈరోజు ఇలా అడ్డుకోవడం జరుగుతా ఉంది. అంటే మెయిన్ గా అంటే బీజేపీ పార్టీ నుంచి దాదాపుగా 40 నుంచి 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారు అధికారులను కలిసి అంటే వాళ్ళ సమస్యలను విన్నపించుకున్నారు ఎప్పుడైనా? అనేక సార్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 45 మంది కార్పొరేటర్లు అనేక సార్లు కౌన్సిల్ లో కూడా ప్రశ్నిస్తే కూడా వారిని సస్పెండ్ చేయడము, వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడము, ఈ విధంగా ఈరోజు బీజేపీ కార్పొరేటర్ల పైన కూడా పట్టించుకోకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మేయర్ గాని ప్రభుత్వం గాని ఈరోజు బీజేపీ కార్పొరేటర్లని ప్రశ్నించకుండా ఈరోజు అడ్డుకోవడం జరుగుతా ఉంది. అంటే మెయిన్ గా ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ప్రధానంగా నగరంలో ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? నగరంలో ఉన్న సమస్యలు ఏంటి? మెయిన్ గా నగరంలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు భారీ వర్షాలు పడితే ఈరోజు భాగ్యనగరం కూడా మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు భాగ్యనగరం ఉంది. మరి ఇంత పెద్ద పెద్ద పోగడాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి మొన్న మిస్ వరల్డ్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరు మోడలర్ని తీసుకొచ్చి ఈరోజు మొన్న మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేసిరో, అలాగే మొన్న గద్దార్ అవార్డ్స్ అని కూడా మీరు ప్రకటించారు, అంత పెద్ద ప్రోగ్రామ్ చేసిరు. అంటే ఈ ప్రోగ్రామ్ చేయకుండా మీరు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు? భాగ్యనగరంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అసలు అవసరం లేనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు కేవలం భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నంలో చేస్తున్నాడు. 6 గ్యారంటీల కోసం మాట్లాడాడు, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాట్లాడాడు, ఎడ్యుకేషన్ లో విచ్చలవిడిగా అడ్డంగా దండుకున్నటువంటి ఫీజుల కోసం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు కనీసం వర్షాకాలం స్టార్ట్ అయింది, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న ప్రజల్లోని అసలు పట్టించుకోకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే దాదాపుగా నగరానికి సంబంధించి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్స్ పైన దృష్టి పెట్టింది. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లలో హైదరాబాద్ లో ఉన్న మేయర్ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవాలని చూస్తుంది. సో ఏం చెప్తారు దానికి సంబంధించి? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే, మేయర్ కాదు కదా, సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా కూడా గెలిచేటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి లేదు. కాబట్టి తెలిసే ఈ రోజు అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేయడం లేదు. ఏ ఎలక్షన్ కి పోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే తెలుసు
తెలుసు. ఒకవేళ ఎలక్షన్స్ కనుక పోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు చిత్తుగా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడియడానికి తెలంగాణ ప్రజలు నిశ్చయించుకొని సంకల్పంతో ఉన్నారు.